నేను ఇప్పుడు చెప్పే లక్షణాలలో కొన్ని లక్షణాలతో చాలాసార్లు మీరు సఫర్ అవుతుంటే అప్పుడు మీరు ప్యానిక్ డిసార్డర్తో సఫర్ అవుతున్నట్టు. అసలు ఆ లక్షణాలు ఏంటి, ప్యానిక్ డిసార్డర్ ఎందుకు వస్తుందో అనేది క్లియర్గా తెలుసుకుందాం. లక్షణాలు ఏంటివంటే ఛాతీలో నొప్పి ఉండడము, గుండె వేగంగా కొట్టుకోవడము, చెమటలు పట్టేయడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, వణుకు వచ్చేయడము, తిమ్ముర్లుగా ఉండడము, మైండ్లో ఏదో ఆలోచనలు ఉండడము, చావు అంటే ఎక్కువగా భయపడ్డము, ఎక్కువ జనాలు ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలంటే భయపడ్డము, హైట్ అయిన ప్లేసెస్కి వెళ్ళాలంటే భయపడ్డము, ఈ విధంగా ఊరికే భయపడ్డము, ఫెయింట్ అయిపోవడము, కళ్ళు తిరిగి పడిపోవడము, ఇటువంటి లక్షణాలతో మీరు సఫర్ అవుతుంటే అప్పుడు మీరు ప్యానిక్ డిసార్డర్తో సఫర్ అవుతున్నట్టు. ఇది లైఫ్ థ్రెటనింగ్గా కాదు, దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి ఆ ట్రీట్మెంట్స్ అంటే, మీరు ఎప్పుడైతే ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారో వాళ్ళు ఈ సిమ్టమ్స్ అన్నీ చూసి ఒక డయాగ్నోసిస్కి వచ్చి సైకియాట్రిస్ట్కి రెఫర్ చేస్తారు. అతను ఏం చేస్తాడంటే మీకు కౌన్సిలింగ్స్ ఇచ్చి మీకు ఏదైతే భయమో దాన్ని పోగొట్టేలాగా చేస్తాడు. దాంతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు, మజిల్స్ని రిలాక్స్ చేసుకోవాలని చెప్తారు. ఇటువంటి పద్ధతులన్నీ ఫాలో అవ్వడం ద్వారా ఈ ప్యానిక్ అటాక్స్ని తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఇంకా మెడికేషన్స్ పెడతారు, యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్, యాంటీ డిప్రెసెంట్స్, ఇటువంటి మెడికేషన్స్ అయితే పెడతారు. అది మీ ఓన్గా అయితే మీరు తీసుకోలేరు. ఎంత డోస్లో తీసుకోవాలి, ఏ మెడికేషన్ తీసుకోవాలనేది మీ సైకియాట్రిస్టే మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు.